దానికి సహకరించినటువంటి ఆమె ప్రియుడు తల్లి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా. ఏం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి? ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఆ తల్లి మాట్లాడిన దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను, అంటే ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే మన లా సిస్టమ్ మీద కానీ పనిష్మెంట్స్ మీద కానీ నా కొడుకు జీవితం ఏం కోల్పోయాడు, మహా అయితే తల్లిపోయింది, ప్రియురాలతో చక్కగా జీవితం సుఖమయంగా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఆమె ఇవ్వబట్టి ఈ అమ్మాయి ఇలా చేసిందా అనే అనుమానం కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే అంత చిన్నపిల్ల కన్న తల్లిని, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆవిడ, ఫ్యూచర్ లో తండ్రి కూడా లేడు, పోనీ ఎవరన్నా ఉన్నారు అనుకోవడానికి, ఆవిడని అంత హతమార్చింది అంటే ఆ అమ్మాయికి ఎలాంటి మభ్య పెట్టడం కానీ లేకపోతే ఎలాంటి సైకలాజికల్ ఫీడింగ్ ఇస్తే ఆవిడ ఇలా చేసి ఉంటుంది అంటానికి వీళ్ళ తల్లి మాట్లాడటం చాలా ఆశ్చర్యచకితురాలు చేస్తుంది నన్ను. ఎందుకంటే అంత టీనేజ్ పిల్లాడికి పర్లేదు నువ్వు వెళ్ళి ఇది చెయ్యి అన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోతే అసలైనా తల్లిదండ్రులు ఇచ్చుంటారా అనే ప్రశ్నించే ప్రజలందరికీ ఇది ఒక పెను అంటే మార్పు ట్విస్ట్ అని చెప్పాలి. నాకు గగ్గుడు పొడిచే విషయం ఏంటంటేనండి, ఆ తల్లి చనిపోతే కూడా ఆ అమ్మాయి మళ్ళీ పిలిచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పిలిచి కొన ఊపిరితో ఉన్న తల్లిని చంపించింది. అంటే ఈ ఏజ్ పిల్లలు ఏంటంటే ఎవరు ఏది మనకు కొంచెం ప్రేమగా చెప్తే, బాగా మాట్లాడితే వాళ్ళ వైపు మొగ్గు చూపటం, ఇదే నిజమైన ప్రేమ, వీళ్లతోనే జీవితాంతం ఉంటాం, ఇదే సత్యం అనే ఒక అపోహలు ఉంటారు. అలాంటి మెంటాలిటీ ఉన్న ఆడపిల్లని మధ్యలో ఈ అమ్మాయి 7 రోజులు వెళ్ళిపోయిందంట అబ్బాయితో. సో మరి వెళ్ళిపోయిన 7 రోజుల్లో ఈ తల్లి దగ్గర ఉన్న ధనమో లేకపోతే ఈ అమ్మాయికి ఏమి ఉందో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తెలీదు. అసలు వీళ్ళ తల్లే చెప్పి ఇలా చేసిందా? డెఫినెట్ గా ఐ హావ్ టు క్వశ్చన్ ది లా. అంటే పనిష్మెంట్స్ అనేవి మనం అనుకుంటాము, అంటే అంత ఈజీ కాదు లా నుంచి వెళ్ళిపోవటం అని, చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉన్నాయి. కానీ బెయిల్ తీసుకొని సుఖంగా సంసారంగా మళ్ళీ కాపురాలు చేసిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు ఈ హత్యలు చేస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం అండి. రైట్ రైట్ ఓకే. సందీప్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సందీప్ గారు, ఇందాక సేమ్ ఉషశ్రీ గారు చెప్పినట్టే లాని క్వశ్చన్ చేస్తున్నారా, లేదంటే చట్టాల మీద పడేటటువంటి శిక్షల మీద ఒక ఉదాసీనత అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది కదా ఆమె మాట్లాడినటువంటి విధానం? అసలు ఈ మొత్తం వ్యవహారం మీద అటు బాలిక చేసినటువంటి పని కావచ్చు, ఈమె మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఏ రకంగా చూస్తున్నారు మీరు? సార్ ఆనెస్ట్లీ ఇప్పుడు నేను ఈ ఇష్యూని I do not want to sensationalize. Rather, I would like to sensitize this issue, because this is the issue wherein ఇది larger society పైన చాలా ఇంపాక్ట్ కలిగిస్తుంది. Every word that we pronounce, it is a psychological impact on every child out there and as well every parent out there and people who are watching your channel. So I would like to sensitize this particular issue in such a way, sir. ఇప్పుడు first of all, ఈ అమ్మాయి షీ కమ్స్ అండర్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లా అండి దీంట్లో. ఈ అమ్మాయి వచ్చేసి షీ కమ్స్ అండర్ జ్యూనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 అంటే. సో ఇఫ్ దిస్ గర్ల్ హ్యాస్ టు బి ట్రైడ్, దే హ్యావ్ టు హ్యావ్ అ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండి అండ్ అ సైకలాజికల్ అసెస్మెంట్ ఫ్రమ్ అ జ్యూనైల్ జస్టిస్ బోర్డ్ అండి. బికాస్ ఈ అమ్మాయి 16 years అండ్ అబౌవ్ ఉంది కనుక కెన్ షీ బీ ట్రైడ్ యాజ్ అన్ అడల్ట్ ఆర్ నాట్ అనే అవగాహన డెఫినెట్లీ అమ్మాయికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఓకే, కన్సిడరింగ్ అర్ ఏజ్. అండ్ ఆల్సో ఈ అబ్బాయి ఎవరైతే పగిల శివకుమార్ గారు ఎవరైతే ఉన్నారో, దిస్ ఇస్ ఆల్ అంటే ఈ యాక్టివిటీ ఏదైతే వాళ్ళు చేశారో నౌ, ఇప్పుడు జీడిమెట్ల పోలీస్ వాళ్ళు కానీ సైబరాబాద్ పోలీస్ వాళ్ళు, దే ఫ్రేమ్డ్ ఇట్ యాజ్ మర్డర్ అకార్డింగ్ టు ద 103 BNS Act. So I would like to emphasize, wherein even before we get deeper into the case, even before we get deeper into adjudication of the case అండి, what I would say is, అంటే దీన్ని ఇలా ఎందుకు అవుతున్నాయి అండ్ మనం అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి మనము సంఘటనలను మనము ఫర్దర్ కాకుండా చూడొచ్చు, అంటే వాట్ కైండ్ ఆఫ్ రెమెడియల్ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్ బై ద సొసైటీ అట్ లార్జ్ అండ్ బై ద గవర్నమెంట్ and by the various schooling authorities కానివ్వండి, which have a very large role to play అండి ఇలాంటి పిల్లల విషయంలో. Everybody has to be very keen about this case while uttering anything అండి. Because ఈ కేసులో మనం ఫస్ట్ గా అడ్రస్ చేయాల్సింది ఎమోషనల్ వల్నరబిలిటీ ఆఫ్ ద గర్ల్ అండి, అండ్ వాట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్
ఏం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఈ అబ్బాయిని ఇన్వైట్ చేసి ఇలాంటి ఒక ఘటనకి పాల్పడింది, అది కూడా సొంత తల్లి మీద అత్యాచారం చేయబడింది. అండ్ యాజ్ వెల్ ఈ కేసులో ఐ డు నాట్ వాంట్ టు ఎడ్యుకేట్ ద జ్యుడిషియరీ అండి. ద జ్యుడిషియరీ ఇస్ వెరీ సౌండ్, వెరీ అంటే రిచ్ ఇన్ హెరిటేజ్ అండి మన ఇండియన్ జ్యుడిషియరీ. సో లెథార్జీ ఆఫ్ ద కేస్ అని చాలా మందికి ఒక అపోహ ఉంటది, కానీ బికాస్ వీ డూ కేసెస్ రెగ్యులర్లీ కాబట్టి ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అండ్ ఎవ్రీ motive of every person has to be adjudicated properly. Only then justice will prevail and a final outcome will come wherein real culprits are to be held before the court. And so I would like to say that ఏం మోటివ్ ఉండింది అండ్ ఏం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ బిట్ మోర్ ఆన్ పేరెంట్స్ కి ల్యాక్ ఆఫ్ ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ ఒక ఎమోషనల్ డిస్టెన్స్ ఏర్పడుతుంది ఈ రోజులలో వాళ్ళ పిల్లలతోటి. అండ్ యాజ్ వెల్ విచ్ విల్ వెరీ మచ్ లీడ్ టువర్డ్స్ ద ఎక్స్ట్రీమ్ రెబెలియస్ బిహేవియర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రెబెలియస్ బిహేవియర్. ఓకే, సో ఇవన్నిటిని మనం అధిగమించాలనంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ బెటర్ పేరెంటింగ్, కౌన్సిలింగ్ సపోర్ట్. We have to also concentrate on early intervention in troubled relationships, especially. Okay, Sandeep garu. Right. Shivakumar garu, audio clear ga unda meeku? Yes sir, you are audible. Shivakumar garu, మీ ఒపీనియన్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? ప్యానెల్ లో ఉన్న అందరికి నమస్కారం అండి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఏ పిల్లలైనా సరే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ప్రతి ఒక్కరికి కాళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరికి చేతులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమానంగా అన్నున్నప్పుడు కొందరే క్రైమ్ చేస్తారు. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ద వాళ్ళ ఒక మెంటల్ ఎబిలిటీని బేస్ చేసుకుని ఈ యొక్క క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ మళ్ళీ రెండో ఒక భర్తని చేసుకోవడం జరిగింది. ఫస్ట్ భర్తకు పుట్టిన ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఈ ఫస్ట్ అమ్మాయి ఈ యొక్క సిసిఎల్ అంటే తన పేరు కూడా మనం లైవ్ లో పలకడానికి లేదు. ఎందుకంటే షీఈ్ అ మైనర్ కాబట్టి ఈ మైనర్ చట్టంని బేస్ చేసుకొని చూస్తే మనము తన పేరు కూడా మనం డైరెక్ట్ గా పలకడానికి లేదు. చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని మాత్రమే మనం పలకాలి. అయితే ఇదంతా సీన్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఎవరైతే పెద్దలు వాళ్ళ ఇంట్లో భర్తకు భార్యకు జరిగే ఏదైతే సంఘటన ఉంటుందో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటాయో, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే సంభాషణ పిల్లల ముందు చర్చించడం ద్వారా ఇట్లాంటి అమ్మాయిల మైండ్ సెట్ అనేది వాళ్ళకి పాడై వాళ్ళు కూడా నేను కూడా ఇట్లా చేస్తే బాగుంటదేమో అనే ఒక ఉద్దేశం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా పిల్లల మీద ఇంపాక్ట్ కనపడతా ఉంది. ఈ యొక్క ఇంపాక్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తా ఉంటే ఎవరు ఈ అమ్మాయి పలానా అమ్మాయి ఇంకో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుందనో ఇంకోటనో ఈ యొక్క సోషల్ మీడియా విపరీతంగా పెరగడం ద్వారా కూడా ఈ యొక్క అమ్మాయిల మైండ్ సెట్ ఖరాబ్ అయ్యే అవకాశం ఇక్కడ నుంచి కూడా ఉందని నాకు అనిపిస్తా ఉంది. అయితే శివకుమార్ గారు మీరు ఇందాక ప్రస్తావించారు మనం రూల్స్ ప్రకారం